ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తలు మరియు సువార్తలు. ఈ 4 మనకు చాలు. ఈ 4 తప్ప వేరొక దైవ గ్రంథం ఉంది అని క్రైస్తవులకు చెప్పవలసిన అవసరం లేదు. నా చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుని గ్రంథము. ఇది మాత్రమే లేఖనము అన్నది నా అభిప్రాయం. ఇది మాత్రమే లేఖనము అన్నది క్రైస్తవుల విశ్వాసం. ఎందుకు అంటే యేసుప్రభు వారి మరణ పునరుత్థానాల తరువాత వారిని వెంబడించినటువంటి అపోస్తలులు, హవారీన్ అని పిలిచారు ఖురాన్ గ్రంథంలో వారిని. వారు ఏ గ్రంథాలనైతే ధృవీకరించి ఇవి మీరు నడవవలసినటువంటి త్రోవా అని చెప్పారో వాటిని మాత్రమే క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను విశ్వసించి ఆయన తిరిగి ఖయామత్ కే దిన్ అంటే మమ్మల్ని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, ఆ దినమున నన్ను లేపి అడిగినప్పుడు యేసు ప్రభువుకు నేను సమాధానం చెప్పాలి, కాబట్టి ఆయన నా చేతికి ఇచ్చినటువంటి గ్రంథాన్ని నేను పట్టుకుంటే చాలు అన్నటువంటి విశ్వాసంతో క్రైస్తవులు ముందుకెళ్తున్నారు. అయితే యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి నేను మూడే విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. నాకు తెలుసు మీ భోజనానికి నిద్రకు నడుమ నేను నిలబడుతున్నానే, రైట్? ఐఎమ్ వెరీ వెల్ అవేర్ దట్ ఐఎమ్ బిట్వీన్ యువర్ ఫుడ్ అండ్ స్లీప్, సో ఐ విల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం. మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. అయితే క్రైస్తవ దృక్పథాన్ని, క్రైస్తవుల ఆలోచన వైఖరిని అర్థం చేసుకోవటానికి మన ముస్లిం సహోదరులు కూడా ఎంతగానో ఆశ చూపించి వచ్చారు. కాబట్టి ప్రభు పేరట మీ అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వబరకాతు. యేసు ప్రభు యొక్క కారుణ్యము, కృపా కటాక్షములు మీ పైన ఉండునుగాక అని నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఆయన ఇచ్చే శాంతి, సలాం మీకు లభించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అంటే యేసు ప్రభు వారు మరణం నుంచి పునరుత్థానుడైన తర్వాత ఒక మాట అన్నారు, షలాం లేక్ అన్నారు. అది హెబ్రీ పదం లేకపోతే అరమాయిక్ పదం. అదే మాటను తరువాత 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇస్లామీ సముదాయం తీసుకుని అస్సలాము అలైకుం అని చెప్పారు. దానికి అర్థం కూడా సమాధానము మీకు చెందునుగాక. యేసు ప్రభు వారు మాత్రమే ఆ మాటను నిజంగా పలుకగలరు. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నేను సమాధానాన్ని, లోకములో ఉన్న సమాధానాన్ని కాదు, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు. కాబట్టి హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఇచ్చే సమాధానాన్ని మీకు కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా గట్టిగా చదివితే చక్కటి మాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 15వ వచనములో అదే 2వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎవరైనా చదువుతారా? మీరు ఊహించినట్లు 23వ వచనానికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను ఎందుకు ఆ వచనం చదవమని చెప్పాను అంటే సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి. యేసు ప్రభువు మరణించాడు. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు హవారీయులకు, లేకపోతే ఆయనను అనుసరించే క్రైస్తవులు అని తరువాత పిలువబడినటువంటి శిష్యులకు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు ఇచ్చటనే యెరూషలేములోనే వేచి ఉండండి, మీపైన పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను, తన కుమ్మరిస్తాడు. ఆ తరువాత మీరు యూదయలోను యెరూషలేములోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. ఆ మాట చెబుతూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యేసు ప్రభువు మరణించలేదు అని చెప్పటానికి మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు, లేకపోతే మన మిత్రులలో ఉన్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి. ఏమిటి అంటే, యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా? దేవుడు ఎక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా?
దేవుడెక్కడైనా తనను నమ్మిన వారిని చస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న. అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే, ఇది ఎవరి చిత్తము? దుష్టుల చేత సిలువ వేయించారు. దుష్టుల చిత్తం, అది దేవుని చిత్తం కాదు, పరిసయ్యుల చిత్తము. ఎందుకు? యోహాను సువార్తలో వారు ఒక చోట గుమికూడి ఏమని ప్రణాళిక వేశారు, ఏమని ఆలోచన చేశారు? యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు. కాబట్టి అది పరిసయ్యులు మరియు శాస్త్రుల చిత్తము, అంతేకాని దేవుని చిత్తము కాదు. అయితే ఆ ప్రశ్నకు, ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఇక్కడే ఉంటుంది. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 15వ వచనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఇక్కడ జీవాధిపతి ఎవరు? యేసు ప్రభు వారి గురించి, ఆయనను చంపటం గురించి చెబుతున్నాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని అంటున్నాడు. ఆ తరువాత 18వ వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించాడు. తన క్రీస్తు ఎలాంటి శ్రమ పడతాడని? చావు అనే శ్రమ పడతాడని 15వ వచనంలో మనం చూసాం. మీరు జీవాధిపతిని చంపితిరి. ఇది దుష్టుల చేత చంపారు దుష్టులు అన్నది ఎంత నిజమో, 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్న మాట గమనించాలి. ఎందుకు అపోహలు వస్తాయి అంటే, దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తాయి, సగం సగమే తీసుకుంటే వస్తాయి. దీన్ని చెర్రీ పికింగ్ అంటారు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది. సమాధానం ఏంటి? దేవుని సంకల్పము ఏమిటది? నీ కొరకు, నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవాలి అని, ఆయన తన సలాం మనకి ఇవ్వాలి అన్నది దేవుని సంకల్పం. ఎందుకు అంటే, మనము మన సొంత నీతి క్రియలతో సలాం సంపాదించుకోలేం. కాబట్టి మనము ఎంత ప్రార్థించినా, ఎంత నీతి కార్యాలు చేసినా, ఎంతగా పై మెరుగులు దిద్దినా, లోపల మనస్సు మాత్రం కుళ్ళుతోనే, పాపముతోనే ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి ఆ పాపములను గురించి మనల్ని మనం చనిపోయే సమయంలో అలా కాకుండా మనందరము చనిపోవటం ఇష్టం లేక ప్రభు అన్నాడు, నేను నా సంకల్పము చొప్పున, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈరోజు మన సహోదరులు ఇక్కడ కూర్చుని సువార్త వింటారు అని ఆయన నిశ్చయించాడు. హల్లెలూయా! ఇది దేవుని నిశ్చయము. 2వ అపోహ, మొదటి అపోహ ఏంటంటే, ఇది దుష్టులు చంపారు అని అనుకుంటున్నారు, దేవుడు చంపాడు అని కాదు. కానీ దేవుని చిత్తము చొప్పున దుష్టులు ఆయనను సిలువ వేశారు. 2వ అపోహను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా గట్టిగా చదువుతారా? అబ్రహాము శోధింపబడి అన్న దగ్గర చదవాలి బ్రదర్. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఒక మాట, ఆదికాండము 22వ అధ్యాయంలో సహోదరుడు మాట్లాడుతూ ఇస్సాకును బలిగా అర్పించినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడాడు. అయితే ఇస్సాకును నిజంగా బలిగా అర్పించాడా అక్కడ అబ్రహాము? ఏమంటారు? అర్పించలేదు. ఇస్సాకు చనిపోలేదు. ఇస్సాకును చంపటానికి కత్తి తీసి ఆయన పైన వేయడానికి ముందే యెహోవా ఏం చేశాడు? ఆగుము, ఆ చిన్నవాడి పైన ఒక్క వేటు కూడా పడటానికి వీల్లేదు. ఆ తరువాత చూచుచున్న దేవుడవు నీవే, యెహోవా ఇరే, చూచుచున్న దేవుడు నీవే కాదు, యెహోవాయే చూచుకొనును, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్నటువంటి మాట ఇస్సాకును రక్షించినటువంటి ప్రభువుకు అబ్రహాము పెడతాడు. కాబట్టి మన సహోదరులకు ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, ఆనాడు ఇస్సాకు చనిపోయాడా? చనిపోలేదు. అలాగే
ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో అని ఎవడు చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుని శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించిన ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చనిపోకున్నా కానీ మృతులలో నుండి పొందాడు. वो मरा नहीं है, फिर भी मृतकों में से उन्होंने पाया है उसे वापिस. ये कैसे? అలాగే యేసు ప్రభువు కూడా చనిపోకుండా కూడా ఆయనను దేవుడు కాపాడుకున్నాడు అన్నది ఒక అపోహ. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే వాక్యాన్ని అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది. ఒకసారి చదువుతారా? మృతులలో నుండి పొందెను అన్న దానిపైన ఎవరైనా ఒకసారి పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చదవండి. 17వ వచనం నుంచి మళ్ళీ. ఉపమాన, మళ్ళీ చదవండి. ఉపమాన రూపముగా అంటే అర్థం ఏమిటి? ఏంటి అర్థం? లైక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఉపమానం. అది ఆ మాటను మిస్ చేస్తే ఏమవుతుంది? చనిపోలేదు కానీ బ్రతికే ఉన్నాడు అన్న కంక్లూషన్ వస్తుంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఉపమాన రీతిగా ఆయన వెనక్కి పొంది. ఎవరు ఉపమానము? యేసు ప్రభు ఉపమానం. ఏంటా ఉపమానము? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి, ఉపమాన రీతిగా లేపబడున్నాడా? ఏమంటారు? క్రీస్తు మృతులలో నుండి ఉపమాన రీతిగా లేపబడ్డా? అపోహ అన్నది వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తుంది. లేఖనములను ఎరుగకయు దేవుని శక్తిని ఎరుగకయు వారు పొరబడుచున్నారు. ఎవరు? అపోహలు కలిగిన వారు లేఖనాలను ఎరుగక పొరపడుచున్నారు. దయచేసి ప్రేమపూర్వకంగా నేను సహోదరులను సహోదరులందరినీ ఆహ్వానిస్తున్నాను. లేఖనాలను చదవండి. లేఖనాలలో సత్యము పటాపంచలు అవుతుంది. ఇక 3వ అపోహ వైపుకు నేను వెళ్తాను. అదేంటంటే, నేను దాదాపు ఒక 10 రాసుకొని వచ్చాను. సమయం లేదు కాబట్టి 5 మాత్రమే చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు దగ్గరికి ప్రజలు వచ్చి ఈ విధంగా అంటున్నారు. ఏమని అంటున్నారు అంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని మేము ధర్మశాస్త్రములో చెప్పుట వింటిమి కదా అంటున్నారు. చదువుతారు ఎప్పుడైనా? చదవండి. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి అని. సో ఇప్పుడు అపోహ ఏంటంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటే ఎలా చనిపోతాడు? అవునా? అగర్ वो हमेशा जिंदा रहेगा तो मरा कैसे? ఇది క్వశ్చన్. ఇది అపోహ. మళ్ళీ సమయము లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోకుండా లేఖనం చదివితే ఇలాంటి సమస్యలే వస్తాయి. దానిపైన ఒక్క వచనం చదవండి. దానిపైనే ఎక్కువ దూరం వద్దు. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో అది సూచించుచు. ఎవరు ఇక్కడ సూచన? ఆయన మరణమును గురించి యేసు ప్రభు సూచిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఈ మాటలు చెప్పాడు. దానిపైన ఏ మాటలైతే చెబుతూ వస్తున్నాడో క్రీస్తు, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోవాలి అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన అని చెప్తున్నాడు. కానీ అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు? క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అని మేము విన్నామే. సో ఇప్పుడు సరిగ్గా లేఖనాలు అర్థం కానిది యేసు ప్రభువుకా వినేవాళ్ళక? అది ఎవరంటున్నారు? జనసమూహం అంటున్నారు. జనసమూహానికి లేఖనాలు అర్థం కాక ఆ మాటలు మాట్లాడుతుంటే యేసు ప్రభువు వారిని ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. క్రీస్తు
మరణము అయి తీరాలి అని యేసు ప్రభువే తన నోటితో చెప్తున్నాడు. 3వ అపోహ ముగిసింది. 4వ అపోహ చాలా ప్రాముఖ్యమైన అపోహ ఇది. ఎందుకు అంటే ఈ ప్రాముఖ్యమైన అపోహలోనే చాలామంది గలిబిలికి గురయ్యే ప్రయత్నం ఉంది. అదేమిటి అంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 40 వరకు. ఈ జనరేషన్ దుష్టులైనటువంటి వీళ్ళు నన్ను ఒక సూచక క్రియను అడుగుతున్నారు. ఉపమాన రీతిగా నన్ను కొన్ని ఒక సూచన చెప్పమని చెప్తున్నారు. అయితే యోనా సూచన తప్ప వీరికి ఒకసారి చదువుతారా? చదవండి. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ కూడా వారికి అనుగ్రహింపబడదు. ఈ సూచక క్రియకు ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థము తర్వాత మాట్లాడదాం. అయితే యేసు ప్రభువు వారు తర్వాత చెబుతూ ఏమంటున్నారంటే, ప్రవక్త అయిన యోనా ఏ విధముగా చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో అదేవిధంగా మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు అన్నది మాట. అక్కడ చెప్పినటువంటి సూచన. ఈ సూచనను మన సహోదరులు తీసుకుని, ఆదామునందరి సహోదరులు ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే, యేసు ప్రభువు చనిపోయాడని ఎలా చెప్పగలవు? యోనా చనిపోయాడా చేప కడుపులో? ఏమంటారు? యోనా చనిపోయాడా? చూసారా? యేసు ప్రభువు చనిపోలేదు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటంటే యోనా చనిపోలేదు అని చెప్పటానికి బైబిల్లో రుజువు లేదు. ఒకసారి యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అంటే యోనా ప్రార్థన చేస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా అన్నది ప్రశ్న. రైట్? అక్కడి వరకే ఆగిపోతే అదే ప్రశ్న ఉంటుంది. దాని తర్వాత చదవండి. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. పాతాళ గర్భానికి ఎవరు వెళ్తారండి? వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్లు కట్ చేస్తే అదే అర్థమవుతుంది. వాక్యం చెప్పినట్లుగా తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. పాతాళ గర్భంలోకి ఎవరు వెళ్తారు? అక్కడ వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే షియోల్. షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము, చనిపోయిన వారు వెళ్ళే, పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం. యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో, షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు, బ్రతికున్న వాళ్ళు వెళ్ళరు. 6వ వచనం చదువుతారా? నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా కూపములో నుండి, కూపము అన్నప్పుడు కూడా వాడబడిన పదం షియోల్. షియోల్ అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళు వెళ్ళే ప్రదేశం. ఇప్పుడు సమస్య ఏంటంటే, అయితే మృతులు ప్రార్థిస్తారా? అదే కదా సమస్య. అవును, యేసు ప్రభు ప్రార్థిస్తారని చెప్పాడు. హేబేలు రక్తం ఏం చేస్తా ఉంది? అదేంటి, ప్రార్థించకూడదు కదా? బైబిల్ దృక్పథం తెలియని వారికి ఉన్న కన్ఫ్యూజన్ అది. భ్రమకు గురి చేయబడిన వారి సమస్య అది. లేఖనాలు చదివిన వారికి సమస్య ఉందా? హేబేలు రక్తం ఏం చేస్తూ ఉంది? మొర పెడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పారు. అబ్రహాముకు ఉన్నటువంటి 2 కుమారులు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడు, బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిటికినేలు పెట్టి కొంచెం ఒక నీళ్లు, ఒక చుక్క, దీన్ని ఏమంటారు? ప్రార్థన అనక. చనిపోయిన వాళ్ళు చేస్తారా? వింటాడా వినడా దేవుడు అనేది వేరే మాట. కానీ బైబిల్లో
చనిపోయిన వారి ఘోష, వారి ప్రార్థన సాధ్యమే. కాబట్టి ఈ విషయం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్పినటువంటి ఉపమానానికి ప్రాముఖ్యమైనటువంటి అంశము 3 రాత్రులు 3 పగళ్ళు అంతే. ఆయన చనిపోతాడా చనిపోడా అని కాదు. ఉదాహరణకు, నువ్వు సుదర్శనన్న, నువ్వు ఏ విధంగా అయితే హైదరాబాదుకు నిన్న ఉదయం బస్సులో వెళ్ళావో నేను అలాగే రేపు బస్సులో వెళ్తాను అంటే నేనేం చెప్తున్నాను? బస్సులో వెళ్తానని చెప్తున్నాను. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఒత్తిడి ఉంది ప్రభువు చెప్పే దాంట్లో, ఎక్కడ 2 సార్లు పలుకుతున్నాడో అక్కడ ఒత్తిడి ఉంది. ఏమన్నాడు ఆయన? ఏ విధంగా అయితే యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో నేను అలా 3 రాత్రింబగళ్ళు. ఇక్కడ ఒత్తిడి ఎక్కడుంది? 3 రాత్రింబగళ్ళ పైన ఉంది. చనిపోయాడా లేదా అన్న దానిపైన కాదు. అయినా కానీ సమాధానం ఇచ్చాం మనం. రెండవ మాట, యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. మరి యేసుప్రభు ఎక్కడున్నాడు? శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, శనివారం రాత్రి. ఒక రాత్రి ఒక పగలైపోయింది. ఇక్కడ ఒక రాత్రి ఉంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. సో ఒక పగలు తీసుకుందాం. మిగిలిన రాత్రులు ఎక్కడా? మిగిలిన పగళ్ళు ఎక్కడా? ఓ సంతోషపడిపోతారు. క్రైస్తవులు దెబ్బ కొట్టేశాం. క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు. క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువు నేర్పించింది అదే. కానీ క్రైస్తవులకు ఇంకొక ఆజ్ఞ ఉంది. అదేమిటి అంటే, 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తాడు అంటే, నీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. సాత్వికం ఎందుకు అంటే, మా ప్రభు మనకు అదే నేర్పించాడు. ఆయన అన్నాడు, నేను మిక్కిలి సాత్వికుడును, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, భయము కలిగి ఉండాలి. ఎవరికి? దేవునికి. ఒకానొక రోజు ఆయన ప్రశ్నిస్తాడు. నీ ముందు నీ సహోదరుడు కూర్చున్నాడు, ఆయనకు అర్థమయ్యే విధంగా, ఆయనను గెలుచుకునే విధంగా నువ్వు చెప్పావా? అందుకనే మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవుల్లోకి కూడా వెళ్తారు. ఎందుకు? మిక్కిలి భయముతోనూ సాత్వికముతోనూ ప్రశ్నించే ప్రతి వారికి సమాధానం చెప్పడం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మేరకు ప్రేమపూర్వకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 3 రాత్రింబగళ్ళు అంటే ఉదాహరణకు చూడండి. ఒకవేళ నా పుట్టినరోజు డిసెంబర్ 30 తారీఖు, నిజంగానే డిసెంబర్ 30 తారీఖే నా పుట్టినరోజు. నేను ఒకవేళ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పుట్టుంటే నా అడ్రస్ ఏంటి? నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఈ సంవత్సరంలో ఉంటానా, ఆ సంవత్సరంలో ఉంటానా? నేను ఒకవేళ 79లో పుట్టాను అనుకోండి, 31 రాత్రి 12కి పుడితే నాదేమవుతుంది? 1 సెకండ్ తేడా అయినా కానీ మొత్తం సంవత్సరం లెక్క పెడతాం. అది మనం లెక్క పెట్టే పద్ధతి. అలాగే ప్రతి సంస్కృతికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ఆలోచించే పద్ధతిని ఆనాడు హెబ్రీయులు ఆలోచించే పద్ధతిలోకి వెళ్ళి ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ భాష, అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకున్నటువంటి భాష. ఉదాహరణకు, మోషే 40 దినములు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు అని ఉంటుంది. కానీ ఆయన 40వ దినమున దిగి వచ్చినట్లు కూడా ఉంటుంది. అలాగే ఎస్తేరు గ్రంథం, ఒకసారి ఎస్తేరు గ్రంథం వెళ్తారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదవండి. నీవు పోయి చదవండి. యూదులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానము చేయకుండా ఉండండి. 3 దినాలు అంటే ఏంటి? ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం అంతా ఒక పగలు ఒక రాత్రి, సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి,
మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, తరువాత 4వ దినము వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయినట్లు, అంతేనా మనకు అర్థమయ్యేది? కానీ ఆమె ఏం చేసిందో చూడండి, నెక్స్ట్ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు, అదేంటి 3 దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి, లేకపోతే తన చెలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్తేర్ ఏమంటుందంటే 3వ దినము రాజు దగ్గరికి వెళ్ళింది. ఇది హెబ్రీయుల ఆలోచన పద్ధతి. హెబ్రీయులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నా 3 దినములు అన్నా ఒకటే. అయితే 3 దినములు అన్నప్పటికీ 3వ దినము కూడా, 3వ దినములోని ఒక గడియ కూడా వాళ్లకు ఆ దినమంతటి కిందికి లెక్కే. ఉదాహరణకు యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయనను లేకపోతే ఆయనను ఎక్కడ పెట్టమన్నాడు? సమాధిలో పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి అడుగుతున్నారు పిలాతుకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారికి కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుంచి 64 వరకు. నేను వెంటనే ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇది ఆఖరి ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఆ తర్వాత ఖురాన్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను. చెప్పండి. మత్తయి సువార్త 27, 63, 64. అయ్యా, ఆ వంచకుడు అని యేసు ప్రభువు గురించి యూదుల యొక్క అధికారులు, మతాధికారులు మాట్లాడుతున్నారు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములు అయిన తరువాత నేను లేచెదనని చెప్పాడు. 3 దినములు అయిన తరువాత వాళ్ళకి ఎలా అర్థమైంది? 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 దినములు అయిన తరువాత. చదవండి. లేచెదనని చెప్పాడు కాబట్టి 3వ దినం వరకు అంటున్నాడు. 3 దినములు అయిన తర్వాత అంటే ఎన్నో దినం వరకు పెట్టాలి? 4వ దినం వరకు పెట్టాలి. కానీ వాళ్ళు అడిగేది ఏంటి? 3వ దినం వరకు పెడితే కాపలా చాలు. కాబట్టి హెబ్రీయుల ఆలోచన పద్ధతి, యూదుల ఆలోచన పద్ధతి 3 దినములు అన్నా 3 పగళ్ళు 3 రాత్రులు అన్నా ఒకటే. కాబట్టి యేసు ప్రభు శుక్రవారము చనిపోయినప్పటికీ యూదుల యొక్క దినము సాయంత్రం మొదలవుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నటువంటి అన్ని సెమెటిక్ లాంగ్వేజెస్ వాడే, లేకపోతే అన్ని చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని క్యాలెండర్ రాసుకునే ప్రతి ఒక్క సంస్కృతిలోనూ దినము ఎప్పుడూ సాయంత్రమే మొదలవుతుంది. పొద్దుగూక ముందు యేసు ప్రభువు దాదాపు 3 గంటల సమయంలో ఆయనను సిలువ వేస్తే హెబ్రీయుల లెక్కలో అది ఒక దినము ఒక రాత్రి. తరువాత శనివారము ఆ రాత్రంతా ఆ పగలంతా ఒక దినము ఒక రాత్రి. ఇది హెబ్రీయుల లెక్క. ఆదివారము 1 గంట అయినా సరే అది వాళ్ళకేంటి? ఒక దినము ఒక రాత్రి. ఇది హెబ్రీయుల పద్ధతి. అదే విధంగానే బైబిల్లో 3 రాత్రులు 3 పగళ్ళు అన్న మాట వాడడం జరిగింది. కాబట్టి సంపూర్ణ అవగాహన లేకుండా అపోహలకు వెళ్ళటము అన్నది అంత మంచి పద్ధతి కాదు అన్నది నా అభిప్రాయం. ఆఖరి మాట అపోహ ఏమిటి అంటే, యేసు ప్రభువు చనిపోయినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళేటప్పుడు, యోహాను సువార్త 19 కాదు, వేరే విషయం గురించి మాట్లాడుతున్నాను. మార్కు సువార్తలో ఆయనను వెంబడించే వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నమాట ఉంటుంది. అంటే ఐ విట్నెసెస్ లేరు. మార్కు సువార్త 14వ అధ్యాయం 49వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 49వ వచనం. ఓకే. అయితే లేఖనములు నెరవేరినట్లు ఈలాగు జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. అంటే అందరూ విడిచి పారిపోతే మరి ఎవరు రాశారు? అర్థమవుతుందా నేను చెప్పేది? అపోహ ఏమిటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో సొంతంగా కల్పితంగా రాసుకున్నారు. దానికి కారణం ఏమిటంటే ఆయనను వెంబడించే వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలా రాసుకున్నావు, ఎవరు చెప్పారు అన్న ప్రశ్న వస్తుంది. అయితే తిరిగి ఎలా ప్రశ్నించాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికి ముందు సమాధానం చూడండి.
ఎంతవరకు చదివాం మనం? మార్కు సువార్త 14వ అధ్యాయంలో 50వ వచనం వరకు చూశాం. ఇప్పుడు 54 చదవండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. అందరూ వెళ్ళిపోయారు ఆ క్షణం. ఎందుకు? లేఖనము నెరవేరాలి. మళ్ళీ వెంబడిస్తూనే ఉన్నారు. దూరం నుంచో, పక్క నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో వెంబడిస్తూనే ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ చాప్టర్ 19. చక్కటి మాటలు ఇవి. మన విశ్వాసాన్ని కదిలించే మాటలు ఏవి మన ముందుకు ఉండకూడదు. ఇంకా 19వ అధ్యాయం. అటు తరువాత ఒక నిమిషం, 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద. వీళ్ళందరూ ఎవరు? యేసు అనుచరులు కాల? యేసు అనుచరులు వెళ్ళిపోయారు అన్న వెంటనే బాబా వెళ్ళిపోయారు బైబిల్ అంతా కట్టు కదా అని చెప్పటానికి వీలు లేదు. దిస్ ఈజ్ అన్ ఐ విట్నెస్ అకౌంట్. చూచిన వారు యేసు ప్రభు చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళని చూస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అండ్ జీసస్ రీఇన్ఫోర్సెస్ ద రిలేషన్షిప్. ఆయన ఒకరికొకరు ఉండవలసినటువంటి సంబంధాన్ని, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న సంబంధాన్ని చెబుతూ, నువ్వు ఈమెకు తల్లి కావాలి అంటే ఈయన నీ చనుబాలు తావాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్కృతులు అలా చెబుతాయి, మీకు తెలుసో తెలీదో. ఒక స్త్రీకి ఒకడు కొడుకు కావాలి అంటే ఆమె చనుబాలు తాగాలి. అంతవరకు వాడిని డ్రైవర్గా కూడా పెట్టుకోరు. అలాంటి దేశాలు లేవంటారా? మన ప్రభు అంటాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అండ్ దే యాక్సెప్ట్ ఇట్. ఎందుకు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నటువంటి మాట, ఒక్క మాట చాలు. కనుక ఐ విట్నెస్ అకౌంట్ లేదు అని చెప్పటానికి వీలు లేదు. ఇప్పుడు ఎందుకని ఇన్ని అపోహలు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే, యేసు ప్రభువు వారి మరణ పునరుత్థానాల తరువాత ఖురాన్ అనే గ్రంథము అవతరించింది అని చెబుతూ అరేబియా దేశంలో ఒకానొక ముహమ్మద్ అనే ఒక ప్రవక్త గారు వచ్చి, ఆయన తను ప్రవక్తగా ఆయనంతకు ఆయన గుర్తించుకున్నారు. ఆయనను ప్రవక్తగా గుర్తించవలసిన అవసరము, లేకపోతే అలాంటి కమాండ్మెంట్ బైబిల్లో మనకు లేదు కాబట్టి మనం ఆయన ప్రవక్త అని పిలవవలసిన అవసరం లేదు. అయితే మన ముస్లిం సహోదరులకు ఆయన ఒక ప్రవక్తగా కాబట్టి గౌరవించి మాట్లాడితే తప్పు కూడా లేదు. మొహమ్మద్ సాహబ్ గారు ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చినప్పుడు 4వ అధ్యాయము 155వ వచనం నుంచి 157వ వచనం వరకు ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అల్లాహ్ ఈ విధంగా మాట్లాడుతున్నారంట. ఇంతకుముందు 3వ అధ్యాయం 55వ వచనం మన సహోదరుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, వమకరు వమకరల్లాహు, వారు ఎత్తులు వేశారు, అల్లాహ్ కూడా ఎత్తులు వేశాడు. అల్లాహ్ ఖైరుల్ మక్రిన్ అంటే అల్లాహ్ ఎత్తులు వేయటంలో మేటి. ఎవరు? వారు పన్నాగములు పన్నారు, అల్లాహ్ కూడా పన్నాగములు పన్నాడు. పన్నాగములు పన్నటములో అల్లాహ్ మేటి. బైబిల్లోని దేవుడు పన్నాగములు పన్నడు. బైబిల్లోని దేవుడు పన్నాగములు పన్నడు. 4వ అధ్యాయము 155వ వచనం నుంచి 157వ వరకు ఏముంటుంది అంటే, వమా ఖతలుహు వమా సలబుహు, ఆయనను వారు సిలువ ఎక్కించను లేదు, ఆయనను చంపను లేదు. ఇది దాని సారాంశం అనుకోండి. పెద్ద మనకు సమయం లేదు కదా. మసీహ్ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను వీరు చంపాము అని అనుకుంటున్నారు. నిజానికి వారు ఆయనను సిలువపైకి ఎక్కించను లేదు, వారు ఆయనను చంపను లేదు. వమా కతలుహు యకీనా, నిశ్చయముగా వారు ఆయనను చంపలేదు అని ముస్లిముల గ్రంథమైనటువంటి ఖురాన్ చెబుతా ఉంది. అయితే దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పింది. ఏమనంటే, వారు భ్రమకు గురి చేయబడ్డారు అని చెబుతా ఉంది. కాబట్టి ఈ భ్రమ,
కాబట్టే ఈ అపోహ. ఏంటా అపోహ? యేసు ప్రభు చనిపోలేదు అని నిరూపించాలి. ఎందుకు నిరూపించాలి? అలా నిరూపించబడకపోతే ఇందులో ఉన్నటువంటి ఆయతు తప్పు అవుతుంది కాబట్టి. రైట్? సో ఇదే ఖురాన్ గ్రంథము 19వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. ఇదే ఖురాన్ గ్రంథము 19వ అధ్యాయం. నేను తీసి చదువుతాను, సమయం లేదు కాబట్టి త్వరగా చదివే ప్రయత్నం చేస్తాను. సూరతుల్ మరియం 31వ అధ్యాయము వచనము: నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఈసా లేకపోతే యేసు అనే చిన్న బాలుడు తన ఊయలలో నుండి మాట్లాడుతున్నాడు. నేను అల్లా దాసుని, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంత కాలము నమాజును జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపే రోజున నాకు శాంతి కలుగుతుంది అని అన్నాడు. ఇదే ఖురాన్ గ్రంథము 3వ అధ్యాయంలో ది అపాసిల్స్ డైడ్ అని ఉంటుంది. అంటే ప్రవక్తలు, ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలు చనిపోయారు అన్న మాట ఉంటుంది. యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తిస్తున్నటువంటి ఖురాన్ ఆయన చనిపోయాడు అని 3వ అధ్యాయంలో ధృవీకరిస్తూ ఉంది. యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తిస్తున్నటువంటి ఖురాన్ 19వ అధ్యాయంలో ఆయనకు మరణము అనే దినము ఉంది అని ధృవీకరిస్తూ ఉంది. అయితే ఇస్లామీ సహోదరులు ఈ విధంగా అనవచ్చు. ఏమని అంటే, అయ్యా అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన పుట్టారు, ఆయనను అల్లాహ్ పైకి తీసేసుకున్నారు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇస్లామును స్థాపించిన తర్వాత చనిపోతారు అని అనవచ్చు. ఒకసారి ఇదే 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు. ఇది యేసు ప్రభు గురించి మాట్లాడటం లేదు, బాప్తిసమిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఏముందంటే, మేము అతనితో అన్నాం, 15వ వచనం, పరిశుద్ధతను అనుగ్రహించాము. ఎవరికి? యహ్యా లేకపోతే బాప్తిసమిచ్చి యోహానుకు. అతను ఎక్కువ భయభక్తులు కలవాడు, తల్లిదండ్రుల హక్కులను గుర్తించినవాడు, అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడు కాడు. అతని పుట్టిన రోజున, అతడు మరణించే రోజున, అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఏ మాటలైతే యేసు ప్రభువుకు ఉపయోగించారో అదే మాటలు బాప్తిసమిచ్చి యోహానుకు కూడా ఉపయోగించారు. బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడా? చనిపోయాడు. యేసు చనిపోయాడా? చనిపోలేదు. ఎందుకు? బాప్తిసమిచ్చి యోహాను పుట్టాడా? పుట్టాడు. యేసు పుట్టాడా? పుట్టాడు. బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడా? చనిపోయాడు. యేసు చనిపోయాడా? చనిపోలేదు. ఎందుకు? దీన్ని ఏమంటాము అంటే అవగాహన లేని ఆలోచన అని అంటాం. మనం లేఖనాలను సరిగ్గా చదవాలి. అయితే ఖురాన్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, ఇంతవరకు ఖురాను ప్రవక్తలు చనిపోయారు అని చెబుతా ఉంది. ముహమ్మద్ గారి కంటే ముందొచ్చిన ప్రవక్తలు చనిపోయారు అని చెబుతా ఉంది. అదే ఖురాన్ యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తిస్తూ ఉంది. అదే ఖురాన్ యేసు ప్రభువుకు మరణ దినము ఉంది అని చెబుతా ఉంది. మరణ దినము ఉంది అని చెప్పింది ఇప్పుడు కాదు, జరగబోయేది అని అంటే అదే మాటను యోహానుకు కూడా వ్రాశారు. కాబట్టి అది ఎందుకు కాదు అని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి 4వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏముంటుంది అంటే, వారు ఆయనను నిశ్చయముగా చంపలేదు. అవును, యూదులు చంపలేదు. యూదులు అనుకుంటున్నారు మేము చంపామని. మనం ఏం చదివాం? అపోస్తలులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చదివాం? దేవుని సంకల్పమును బట్టి. ఇది దేవుని సంకల్పం, యూదులది కాదు. అవును, యూదులు చంపలేదు. ఖురాన్ ఏం చెప్తా ఉంది అంటే, యూదులు ఆయనను సిలువేయలేదు, యూదులు ఆయనను చంపలేదు. అవును, బైబిల్ ఏకీభవిస్తుంది ఈ మాటతో. యూదులు ఆయనను చంపలేదు. యూదులు అనుకుంటున్నారు మేము చంపామని, కానీ నిజానికి ఇది దేవుని సంకల్పం. యేసు ప్రభు స్వచ్ఛందంగా తన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి ఉదాహరణకు మహాత్మా గాంధీ గారిని నేను చంపాను అంటూ అక్కడ నుంచి ఒక పిచ్చోడు వచ్చాడు అనుకోండి, నేను ఈ పిస్తోల్తో చంపాను అంటున్నాడు. మనం ఏమంటాం? నిశ్చయంగా వీడు ఆయన్ను చంపనే లేదు, పిస్తోల్తో కాల్చనే లేదు అంటాం. ఎందుకు అంటే ఆయన చనిపోలేదనా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మన మధ్యలోకి ఒక పిచ్చోడు వచ్చి ఒక పిస్తోల్ చూపించి నేను మహాత్మా గాంధీని చంపాను అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? నిశ్చయముగా వీడు ఆయనను చంపను లేదు, పిస్తోల్తో కాల్చను లేదు అంటాం. అదే అంటున్నాడు అల్లా ఇక్కడ.
నిశ్చయంగా వారు ఆయనను సిలువెక్కించడం లేదు, చంపడం లేదు. ఎందుకు అంటే అది నా సంకల్పం బట్టి జరిగింది అని చెప్తున్నాడు. అని ఎందుకు అర్థం చేసుకోకూడదు? బైబిల్ దగ్గరికి వస్తే అలాగే అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇచ్చే సారాంశము అది. అయితే మనం ఆ విధంగా ఖురాన్ను చదవాల్సిన అధికారం మనకు లేదు. ఎందుకు అంటే దాని తరువాత వచనము ఏముంది అంటే, వారు భ్రమకు గురి చేయబడ్డారు, ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు అని అంటా ఉంది. అంటే ఎవరో ఇక్కడ భ్రమకు గురి చేయబడ్డారు. మసీహ్ మరియమును మేము చంపాము అని యూదులు అంటున్నారు అన్నట్లుగా ఖురాన్లో ఉంది. ఏనాడైనా యూదులు యేసును మసీహ్గా స్వీకరించారా? లేదు. యూదా మతాన్ని అనుసరించేవాడు యేసును మసీహ్గా స్వీకరించడానికి వీలే లేదు. కాబట్టి యూదులలో ఏమైనా భ్రమ ఉందా? ఏమీ లేదు. ఏనాడైనా క్రైస్తవులు యేసు ప్రభువు చనిపోలేదు అన్న వాదన చేశారా? లేదు. క్రైస్తవుల్లోనూ అభిప్రాయ భేదం లేదు. ఇక అభిప్రాయ భేదం ఉన్నది ఎక్కడా అని అంటే, ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీ అన్నటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీలో ఏముంటుందంటే, ఇది నువ్వు నేను రాసుకున్నటువంటి పుస్తకం కాదు, మొహమ్మద్ గారి సాహెబాన్ అంటే ఆయనను అనుసరించిన వాళ్ళలో ఒకరైనటువంటి తబరీ గారు రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో 5 రకాలైనటువంటి వైకల్పములు లేకపోతే 5 రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు చెప్పారు. యేసు ప్రభు చనిపోకుండా ఉండటానికి ఈ పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఏంటంటే, మొదటిది, యూదా అనే ఒక వ్యక్తి యేసు ప్రభువులాగా కనిపించేలా దేవుడు చేశాడు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఇస్కరియోతు యూదా కాదు, మామూలు యూదా ఎవడో. నంబర్ 2, అక్కడున్నటువంటి ఒక తోటమాలిని యేసు ప్రభువులాగా కనిపించేలా దేవుడు చేశాడు కాబట్టి అతన్ని పట్టుకుని వెళ్ళి సిలువేశారు. నంబర్ 2. నంబర్ 3, అక్కడున్నటువంటి శిష్యులలో ఒకరికి యేసు ప్రభు అన్నాడు, మీరు గనక నా పక్షాన చనిపోతే నేను మీకు తప్పకుండా స్వర్గం ఇస్తానని. ఆయన ఒప్పుకొని ఆయన పక్షాన చనిపోయాడు. నంబర్ 3. బేసిక్గా దీన్ని ఏమంటారు అంటే రీప్లేస్మెంట్ థియరీ అంటారు. యేసు ప్రభు పక్షంగా ఎవరో చనిపోయేలా అల్లాహ్ చేశాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు ముస్లిం సముదాయం మొత్తంలో లేకపోతే ఇలాంటి ఆలోచించే కాదియానీ సముదాయంలో లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది సహోదరులు ప్రశ్నిస్తారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, అపోహ ఏమిటి అంటే, గలిబిలి ఎవరిలో ఉంది? ఇప్పుడు క్రైస్తవుల్లో ఉందా? లేదు. యూదుల్లో ఉందా? లేదు. ఎవరు చనిపోయారు అన్న దాంట్లో గలిబిలి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు చనిపోయాడు అని క్రైస్తవులు చెప్తున్నారు, యూదులు చెప్తున్నారు. కాదు, యూదా అయి ఉండొచ్చు, ఇస్కరియోతు యూదా అయి ఉండొచ్చు, లేకపోతే తోటమాలి అయి ఉండొచ్చు, లేకపోతే సోల్జర్ అయి ఉండొచ్చు అని అన్న గలిబిలి ఎవరిలో ఉంది? ఆ ప్రశ్న వేసే వారిలో ఉంది. సందేహానికి లోనైంది ఎవరు? ఆ ప్రశ్న వేసేవారు. కాబట్టి నేను మీకు ఈరోజు చెప్పేది ఏమిటి అంటే, ఏ రకంగా తీసుకున్నా ఖురాన్ గ్రంథం కూడా యేసు ప్రభు చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెబుతున్నట్లుగా మనం ఇంతవరకు చూసాం. ఖురాన్ గ్రంథాన్ని కాంటెక్స్ట్లో సందర్భంలో చదివితే మనకు అదే అర్థం అవుతా ఉంది. ముహమ్మద్ ప్రవక్త గారు చనిపోతూ అక్కడ ఉన్నటువంటి సాహిబాన్కి ఒక మాట చెప్పాడు. నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెబుతాను, ఇది సహీ అల్ బుఖారీలో ఉంటుంది. నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెప్తాను, ఈ మాట కనుక మీకు తెలిస్తే మీరు సన్మార్గంలో నుంచి ఎప్పుడూ తప్పిపోరు అని అన్నారు. కానీ అక్కడున్నటువంటి సాహిబాన్, అక్కడున్నటువంటి తన అనుచరులు, లేదు మా దగ్గర ఖురాన్ ఉంది, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అన్నారు. కనుక ఆ మాట ముహమ్మద్ గారు చెప్పకుండానే చనిపోయారు. నా ఉద్దేశంలో ముహమ్మద్ గారు ఆనాడు ఏం చెప్పుంటారో తెలుసా? ఒకవేళ వీళ్ళు గనక పెన్ను పేపర్ తెచ్చుకుంటే, యేసు ప్రభువు నిశ్చయంగా చనిపోయి తిరిగి లేచాడు, ఆయన దేవుడు అని చెప్పుంటారు. నా ఉద్దేశంలో మనం గనక అందరు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను, అందరూ విఘ్నులు చెప్పినటువంటి మాటలను, ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటలను, చదువుకున్న వారు చెప్పినటువంటి మాటలను, అనుభవం ఉన్న ఎవరైనా సరే వారు చెప్పినటువంటి మాటలను చూస్తే, యేసు ప్రభువు శిలువపై చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన తిరిగి రాబోతున్నాడని, ఆయన సజీవుడైన దేవుడు
అని మనకు అర్థమవుతుంది.